గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడం కోసం తప్పితే ఒక నయా పైసకు పనికిరాని వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది గవర్నర్ వ్యవస్థనే. అనుమానం ఎందుకు? తమిళనాడులో చూసాం, తెలంగాణలో చూసాం, పశ్చిమ బెంగాల్లో చూసాం. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచన్నా ఏ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా ఉంటే వాటిని వేధించడం కోసం మాత్రం పనికొస్తాయి. గత 2 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం తమిళనాడులో. అక్కడ శాసనసభ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకొని బిల్లులు గవర్నర్కి పంపిస్తే ఎవరైనా 2 నెలలు ఉంచుతారు, 3 నెలలు ఉంచుతారు, 4 నెలలు ఉంచుతారు, 5 నెలలు ఉంచుతారు, 6 నెలలు ఉంచుతారు. వాళ్ళు 2-3 ఏళ్ళు కూడా నిర్ణయం వెలువరించట్లేదు. ఒక శాసనసభ బిల్లులు తీసుకొని గవర్నర్ ఆమోదం కోసమని పంపితే సంవత్సరాలు పెండింగ్లు పెట్టి ఇక ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏం చేయాలి? కూర్చొని భజన చేసి పప్పులు బెల్లాలు పంచాలా జనానికి? ఏం చేయాలి? అంతకుముందు తెలంగాణలో కూడా అంతే. ఆ బీజేపీ నాయకులు తమిళిసై సౌందర్యరాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు కేసీఆర్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు పంపించిన బిల్లులను అలాగే పెండింగ్లో పెట్టి చాలా. సో ఇవి భరించలేక తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే మొన్నటికి మన సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు వెలువరించింది కదా. గవర్నర్లైనా రాష్ట్రపతి అయినా 3 నెలల్లోగా ఆ బిల్లుల మీద స్పందించాలి. వాళ్ళ దగ్గరకు వచ్చిన బిల్లుల మీద ఒకవేళ ఆ బిల్లులను రిజెక్ట్ చేసి వెనక్కి పంపితే ఉంటే దానికి గల కారణాలను కూడా దానికి అటాచ్ చేయాలి. ఎందుకు వెనక్కి పంపుతున్నారు అన్న కారణాలు చెప్పాలి. వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి బిల్లులు 3 నెలల్లోగానే వాళ్ళు పరిష్కరించాలి, నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఈవెన్ రాష్ట్రపతి కూడా 3 నెలల్లో తీసుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద మాకున్నటువంటి అధికారాలను ఉపయోగించి తీర్పు చెబుతున్నాము అని 415 పేజీల తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. సో చాలా ఇంగ్లీష్ పత్రికల ఈరోజు తాజా రిపోర్టింగ్ ప్రకారం ఆ తీర్పు మీద గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు స్పందించారు. సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు అడిగారట. రాష్ట్రపతికే మీరు టైం లైన్ ఎలా పెడతారు? గవర్నర్కి రాష్ట్రపతులకు మీ గవర్నర్ రాష్ట్రపతులకు ఉన్న అధికారాలను మీరు ఎట్లా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు? మీరు డెడ్ లైన్ పెట్టడం ఏంటి అని చెప్పి కొన్ని ప్రశ్నలు అడిగారట. ఆ ప్రశ్నలకు సమాధానాలు కావాలి అని రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడిగారట. సో కొత్తగా బాధ్యతలు తీసుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బిఆర్ గవై గారి నేతృత్వంలో త్వరలో ఈ అంశం మీద ఒక రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఏర్పాటు కాబోతుంది అని అయితే కొన్ని ఇంగ్లీష్, హిందీ పత్రికలు రాసుకుంటూ వస్తున్నాయి. బిఆర్ గవై నేతృత్వంలో ఒక రాజ్యాంగ ధర్మాసనమే రాష్ట్రపతి గారి స్పందన మీద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని చెప్పడం కోసం సమావేశం కాబోతున్నారు అని. సో వీళ్ళు రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు ఇవి అని వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు? సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా? రాష్ట్రపతి, గవర్నర్కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి? ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా అని చెప్పి ప్రశ్నలు సుప్రీంకోర్టును రాష్ట్రపతి గారు అడిగారట. దాని మీద త్వరలో రాజ్యాంగ ధర్మాసనం సమావేశమై వాళ్ళ స్పందన తెలియజేయబోతున్నారు అని. సరే, ఈ ప్రశ్నల కథ అన్నీ పక్కన పెడదాం. ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం శాసనసభ ఒక బిల్లులు పంపితే గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. గవర్నర్ సంవత్సరాలు వాటిని పెండింగ్లో పెట్టుకుంటే
ఇక ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల కోసం ఎలా పనిచేయగలుగుతాయి? ఒకటే ప్రశ్నకి దేశం సమాధానం చెప్పాలి. ఎవరికైనా గైడ్లైన్స్, ఎవరికైనా కనుక టైం బౌండ్ పెడితే మీరు ఎలా పెడతారో, మీ అధికారం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఒక ప్రజల చేత ఎన్నికడిన ప్రభుత్వం శాసనసభ బిల్లులు పంపితే మరి ఏ అధికారాన్ని ఉపయోగించుకొని సంవత్సరాలు గవర్నర్ల దగ్గర అవి పెండింగ్లో ఉండిపోతాయి. అలా అయితే ప్రభుత్వాలు కనీసం ఒక్క నిర్ణయమైనా అమలు చేయగలుగుతాయా? ఈ ప్రశ్నలు కూడా సమాధానాలు కావాలి దేశానికి.